అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం తృతీయ శనివారం చాలా విశేషమైనటువంటి రోజు. నవదుర్గా పూజల్లో ఈరోజు మూడవ రోజు అమ్మవారిని చంద్రఘంటాదేవిగా ఆరాధిస్తాం. చంద్రఘంటాదేవి సాక్షాత్ పార్వతీ స్వరూపం. ఈమె మనకి ధైర్యాన్ని, సాహసాన్ని అనుగ్రహిస్తుంది, దుఃఖాలను దూరం చేస్తుంది. అయితే చంద్రఘంటాదేవి చేతిలో జపమాల, కమండలం మరియు పద్మంతో దర్శనమిస్తూ ఉంటారు. చంద్రగంట అంటే అమ్మవారి కంఠంలో అర్ధచంద్రాకారంలో గంటను ఆవరణలా ధరించి ఉంటారు. కాబట్టి ఈరోజు మంత్రబలంలో భాగంగా అందరూ కూడా ఓం దేవి చంద్రఘంటాయై నమః, ఓం దేవి చంద్రఘంటాయై నమః, ఓం దేవి చంద్రఘంటాయై నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన అమ్మవారి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అయితే అమ్మవారి నుదుటిన మూడో కన్ను ఉంటుంది. ఈ అమ్మవారిని చంద్రిక, చాముండి అనే నామాలతో కూడా పిలుస్తారు. అంటే ఉగ్ర రూపాలను చూపిస్తూ కూడా ప్రసన్నవదనంతో దర్శనమిస్తూ ఉంటారు. అంతటి అద్భుతమైన రూపం చంద్రఘంట రూపం. ఈ చంద్రఘంట రూపం విశేషంగా పరమేశ్వరుడు వివాహం చేసుకోవడానికి వస్తున్న సమయంలో వారితో పాటు శివగణాలు, ఋషులు, దైవగణాలు, మహర్షులు, భూతాలు, ప్రేతాదులు అందరూ కూడా వచ్చేస్తారు. అలా రావడంతో వారందరినీ చూసి అమ్మవారు మూర్చిపోతారు. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత అమ్మవారు తన స్వరూపాన్ని పరమేశ్వరుడికి చూపిస్తారు. అంటే చంద్రఘంట రూపంలో మూడవ కన్నుతో చేతులలో ఆయుధాలతో సింహవాహనంపై అమ్మవారు కనిపించగా అది చూసి పరమేశ్వరుడు భయపడిపోతారు. అంటే పార్వతి యొక్క మరో రూపమే చంద్రఘంటాదేవి. ఈ చంద్రఘంటాదేవి వివాహమైన తర్వాత పరమశివుడికి కనిపించిన మొదటి స్వరూపం. ఇక ఈ మూడవ కన్ను సర్వదా తెరిచే ఉంటుంది. అంటే భూమండలంలో రాక్షసులతో జరిగే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను అని ఇది తెలియజేస్తుంది. ఇక ఈ అమ్మవారిని పూజించడం వలన శత్రుజయం ప్రాప్తిస్తుంది, దుఃఖాలను పోగొడుతుంది. ఈ అమ్మవారు విశేషమైనటువంటి శక్తిని మనకు ప్రాప్తిస్తుంది. ఆ శక్తి ఎలా ఉంటుందంటే శత్రువులను స్తంభింపచేసే శక్తి. అంటే మనలో ఉండే శత్రువులు, దుర్గుణాలు అంటే అంధకారం, కోపం, అహంకారం ఇవన్నీ కూడా మనలో ఉండేటటువంటి శత్రువులు. వీటిని గెలిచే శక్తి అమ్మవారు మనకి ప్రాప్తిస్తుంది. అయితే ఈరోజు అమ్మవారి నామాన్ని జపించడం వలన మనలో ఉండే దుష్ట శక్తులు వెళ్ళిపోతాయి. మనం పవిత్రంగా ఉండడానికి కావలసిన శక్తి అమ్మవారు మనకి ప్రాప్తిస్తుంది. ఇటువంటి దివ్యమైన అవతారం ఈరోజు. ఇక అమ్మవారికి ఇష్టమైన పండ్లు కాశ్మీర్ ఆపిల్. ఇంకా పాలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు పాలలో కాశ్మీర్ ఆపిల్ పండును కలిపి నివేదించాలి. అంతేకాదు క్షీరాన్నాన్ని కూడా నివేదించవచ్చు. ఇక ఎర్రని పూలు, ఇంకా తెల్లని కమలాలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి వీటితో అమ్మవారిని పూజించడం వలన అమ్మవారు తృప్తి చెంది మనకి సకల సంపదలను ప్రాప్తిస్తారు. ఈరోజు అమ్మవారిని పూజించిన తర్వాత రాత్రికి చంద్రుడిని చూసి ఆరాధించడం వలన మనకి చంద్రబలం ప్రాప్తిస్తుంది. అమ్మవారి పరిపూర్ణ పూజా ప్రతిఫలం మనకి ప్రాప్తిస్తుంది. ఈ మూడవ రోజు చంద్రుడిని ఆకాశంలో చూసేదాన్ని నెలవంక అని, నెలపొడుపు అని అంటూ ఉంటారు. ఈరోజు చంద్రుడిని చూడాలని శాస్త్రం తెలియజేస్తుంది. ఈరోజు రాత్రి చంద్రుడిని దర్శించుకోవడం వలన అమ్మవారే ఆ రూపంలో దర్శనమిస్తుంది. పరమేశ్వరుడిలో ఎటువంటి శక్తి అయితే ఉంటుందో, ఏ దైవగణాలైతే ఉంటాయో వాటన్నింటినీ మరో రూపంగా చూడాలి అంటే అది చంద్రఘంట రూపంలో చూడవచ్చు. అంటే పరిపూర్ణమైన శివతత్వం స్త్రీ రూపంలో దర్శనమిస్తుంది మనకి. ఇక అర్ధనారీశ్వర రూపంగా కూడా అనుకోవచ్చు. శివుడికి ఎలా అయితే మూడవ కన్ను ఉంటుందో అలాగే అమ్మవారికి కూడా మూడవ కన్ను ఉంటుంది. త్రినయనిగా పిలువబడుతుంది. అందుకే ఈరోజు అమ్మవారిని పూజించడం వలన దుఃఖాలు, శత్రుభయాలు దూరమవుతాయి. శత్రువుల నుండి విజయం ప్రాప్తిస్తుంది. ఇక ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునేవారు మూలాధార, మణిపుర, స్వాదిష్టాన అంటే ఈరోజు స్వాదిష్టాన చక్రంలో అమ్మవారి స్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు చంద్రఘంటాదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి పూజించాలి. అమ్మవారిని ఈరోజు 3 శక్తులుగా చంద్రఘంట, భగవతి, జయ అనే రూపాలుగా పూజించాలి. ఈ ముగ్గురినే కుమారి పూజలో కూడా ఆరాధించాలి. ఇక చంద్రఘంటాదేవిని మనం ఇళ్లల్లో ఏ విధంగా పూజించాలి అంటే మనం అవతారాలను కలశ రూపంలో పూజిస్తూ ఉంటాం. అవును కదా. కాబట్టి మనం ఈ 3 కలశాలను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిలుగా భావిస్తూ పూజిస్తున్నాం. అయితే ఈరోజు 3వ రోజు కాబట్టి ప్రధానంగా దుర్గాదేవిని పూజించాలి. అంటే ముందు 3 రోజులు దుర్గాదేవి, తర్వాత 3 రోజులు మహాలక్ష్మి రూపంగాను, చివరి 3 రోజులు సరస్వతి రూపంగాను మనం ఆరాధిస్తూ ఉంటాం.
కాబట్టి ఈరోజు మూడవ రోజు దుర్గా స్వరూపంగా ఆరాధించాలి, పూజించాలి. ఆ తర్వాత మహాలక్ష్మిని దుర్గా రూపంలో పూజిస్తాం. అప్పుడు మహాలక్ష్మి, మహాదుర్గ, మహాసరస్వతి అవుతుంది. తర్వాత సప్తమి నుండి అంటే మూల నక్షత్రం నుండి సరస్వతి రూపాన్ని ఆవాహనం చేసి పూజిస్తాం. ఇలా 3 శక్తులను ప్రతిరోజు పూజిస్తూ, కుంకుమార్చన చేస్తూ, దేవీ ఖడ్గమాలను పారాయణం చేస్తూ, ఇంకా దుర్గా కవచం, లలితా సహస్రనామం ఇలా అమ్మవారికి సంబంధించిన శ్లోకాలను ప్రతినిత్యం పారాయణ చేస్తూ అమ్మవారిని విశేషంగా అర్చించడం అనేది ఈ 9 రోజులు కూడా అమ్మవారిని భక్తిగా, స్త్రీ శక్తిగా పూజించగలగడం మన భాగ్యంగా భావించి పూజించాలి. ఈ బ్రహ్మాండంలో అమ్మవారు విశేషంగా యుద్ధం చేస్తూ ఉంటారు. శంభు నిశంభులను యుద్ధం జరిగే సమయంలో అమ్మవారిలో ఉండే శక్తి విశేషమైనటువంటిది. అంటే అమ్మవారి రూపం భూమి నుండి ఆకాశం వరకు ఒకే రూపంలో కనిపిస్తూ 1000 చేతులతో యుద్ధం చేస్తూ రాక్షసులను సంహరిస్తూ ఉంటే వారి నుండి వచ్చే రక్తం నదిలా ప్రవహిస్తూ సముద్రంలో కలిసిపోతూ కనిపిస్తుంది. అటువంటి రోజే ఈ నవరాత్రుల్లోని 3వ రోజు. అంటే అమ్మవారికి త్రినయని చండిక అనే పేరు ఎందుకు పెట్టారు అంటే అంతం లేనిది అనే అర్థం ఇస్తుంది. ఈరోజు శనివారం స్వాతి నక్షత్రం కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధగా అమ్మవారిని ఏది అడిగినా ఖచ్చితంగా అమ్మవారు అది మనకి ఇచ్చేస్తారు. ఈరోజు కుటుంబంలో ఉన్న వారందరూ పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ పూజను ఆచరించవచ్చు. ఈరోజు ఎవరైతే అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉంటారో, అమ్మవారిని భక్తిగా పూజిస్తూ ఉంటారో వారికి ఉండేటటువంటి అన్ని దుఃఖాలు, క్షోభ విముక్తి అవుతాయి. ఇక అమ్మవారు మనకి ధైర్యము, సాహసాన్ని ఇస్తుంది. ఎవరైతే మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవాలి అనుకుంటారో వారికి అమ్మవారు విశేషమైన స్థానాన్ని ఇస్తారు. కాబట్టి అందరూ కూడా ఓం దేవి చంద్రఘంటాయై నమః అనే నామాన్ని మరియు ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః అనే నవవర్ణ మంత్రాన్ని జపించాలి. ఇక పూజకు ముందు గణపతి పూజను ఆచరించాలి. చేతిలోకి కొన్ని పూలు, అక్షింతలు తీసుకొని ఒక ఉద్దరణ నీళ్లు తీసుకొని సంకల్పం చేసుకొని గణపతి ప్రార్థన చేసి ప్రార్థన నమస్కారం చేస్తూ అక్షింతలు, పూలు స్వామికి సమర్పించుకోవాలి. తర్వాత చంద్రఘంటాదేవిని ఆవాహనం చేసుకోవడానికి చేతిలోకి అక్షింతలు, పూలు, ఉద్దరణ నీటిని తీసుకొని మళ్ళీ సంకల్పం చేసుకోవాలి లేదా సంకల్ప ముద్రను వేసుకోవాలి. ఇలా చంద్రఘంటాదేవిని మరియు భగవతి జయలను ఆవాహనం చేసుకోవాలి. తర్వాత గోత్రనామాలు చెప్పుకొని సంకల్పం చేయాలి. అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రాప్తించాలని, అందరూ చల్లగా ఉండాలని, అందరితో ప్రేమగా ఉండాలని, భక్తి శ్రద్ధలతో ఉండాలని, భక్తి మార్గంలో నడవాలని సంకల్పం చేసుకొని ఆ తర్వాత ఆ పూలు, అక్షింతలు అమ్మవారికి సమర్పించాలి. ఆ తర్వాత అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించి, శుద్ధ జలంతో అభిషేకించి, స్నాపం అయ్యాక పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలతో అలంకరించి వస్త్రయుగ్మం సమర్పయామి అని వస్త్రాన్ని సమర్పించి యజ్ఞోపవీతం సమర్పించి ఆ తర్వాత పుష్పాలతో అలంకరించి కుంకుమతో అష్టోత్తరంతో కుంకుమార్చన చేసి ధూపం, దీపం సమర్పించి పాలలో కాశ్మీర్ ఆపిల్ కలిపి నైవేద్యంగా సమర్పించి మంగళ నీరాజనాలు అమ్మవారికి అందించాలి. ఆ తర్వాత మంత్రపుష్పాన్ని సమర్పించుకోవాలి. ఇలా ఓం నమః చంద్రఘంటాయై నమః అని నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత కుమారి పూజను భక్తి శ్రద్ధలతో ఆచరించాలి. ఇక అఖండ జ్యోతికి నమస్కారం చేసుకుని అఖండ జ్యోతికి కూడా పూలు, అక్షింతలు సమర్పించుకోవాలి. ఇక రేపు ఆదివారం ఉదయం ఆచరించేటటువంటి పూజ. రేపు కూష్మాండాదేవిని ఆరాధించాలి. ఓం నమో కూష్మాండదేవి అయి నమః అనే నామాన్ని జపించాలి. ఇక ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై నమః అనే మంత్రాన్ని కూడా జపించాలి. నైవేద్యంగా బూడిద గుమ్మడికాయతో చేసిన తీయని పాయసం కానీ హల్వాని కానీ నివేదించాలి. రేపు బూడిద గుమ్మడికాయలో దీపం వెలిగించడం వలన అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. రేపు ధరించాల్సిన వస్త్రాలు ఆరెంజ్ కలర్. ఇక నవదుర్గా పూజను ఆచరించట్లేదు అనేవారు ఆదివారం కాబట్టి గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి జిల్లేడు ఆకుపై పెట్టి నేతితో మహావిష్ణువు ముందు దీపాలు వెలిగించాలి. విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవాలి. ఇలా చేయడం వలన విష్ణు అనుగ్రహంతో మీ సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు ఇంట్లోనే లవంగాలతో చిన్న మాలను చేసి అమ్మవారి పాదాలకు అలంకరించి పూజించడం వలన శత్రుజయం ప్రాప్తిస్తుంది. లేదా మెడలో అలంకరించవచ్చు, లేదా అది కుదరకపోతే లవంగాలతోనే అర్చించవచ్చు. ఇలా
ఏ అమ్మవారికైనా సంకల్పం చేసుకొని పూజించినట్లయితే మీ సంకల్పం నెరవేరుతుంది. అయితే అది ధర్మబద్ధమై ఉండాలి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.